మేషరాశి వారు అంటే అగ్నితత్వానికి ప్రతీక. మీలో ఉండే మొదటి లక్షణం ఉత్సాహం. మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని మీద పూర్తి ఫోకస్ పెడతారు. జీవితాన్ని ఒక యుద్ధంలా చూసే స్వభావం మీది. ఓడిపోవడం మీకు ఇష్టం ఉండదు. గెలవాలనే తపన మీ రక్తంలోనే ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో మీరు ఇతరుల కంటే ముందుంటారు. కానీ అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటు కూడా మీకు ఉంటుంది. ఈ తొందరపాటు కొన్నిసార్లు మీకు లాభం ఇస్తే మరి కొన్నిసార్లు కష్టాలను తెస్తుంది. ఆర్థికంగా మీరు స్థిరంగా ఉండాలని కోరుకుంటారు, కానీ సంపాదన కంటే ఖర్చు చేయడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. డబ్బు మీ చేతిలో ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే మీరు పెద్దగా ఆలోచిస్తారు, పెద్దగా ఖర్చు చేస్తారు. బిజినెస్, మార్కెటింగ్, రిస్క్ తీసుకోవాల్సిన రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. ఉద్యోగం చేస్తే లీడర్షిప్ రోల్ మీకు బాగా సరిపోతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల కొంత అవకాశాలు మీ వైపు వస్తాయి. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి అడుగు వేయాలి. తర్వాత లాభం వస్తుందని అనుకొని పెట్టిన పెట్టుబడులు కొన్నిసార్లు నిలిచిపోవచ్చు. మీరు కష్టపడితే మాత్రం డబ్బు కొరత ఉండదు. మధ్య వయసు తర్వాత మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. మీ మనస్తత్వం విషయానికి వస్తే మీరు సూటిగా మాట్లాడేవారు. మీకు నచ్చిందే, నచ్చకపోతే నచ్చలేదు. రెండు విధాలుగా మాట్లాడటం మీకు అస్సలు ఇష్టం ఉండదు. మీలో ఉండే ధైర్యం ఇతరులకు ప్రేరణ ఇస్తుంది, కానీ కొన్నిసార్లు కోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాన్నే పెద్దదిగా మార్చుకునే అలవాటు ఉంటుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపం కలిగిస్తాయి. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. మీ చుట్టూ ఎప్పుడు జనాలు ఉండాలని కోరుకుంటారు. ప్రేమ విషయానికి వస్తే మీరు చాలా ఫ్యాషనేట్. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, కానీ మీకు అర్థం చేసుకునే వ్యక్తి అవసరం. మీరు ఎక్కువగా ఈగోతో ప్రవర్తిస్తే సంబంధాలు దెబ్బతింటాయి. జీవిత భాగస్వామి మీ స్వభావాన్ని అర్థం చేసుకుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరిగిన మీరు వాటిని ధైర్యంగా తీసుకుంటారు, కానీ అనుమానం పెంచుకోవడం, వెంటనే కోపం తగ్గించాలి. ఆరోగ్యపరంగా మీకు శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు అలసట అనేది పెద్దగా ఫీల్ అవ్వరు, కానీ తలనొప్పి, బీపీ, ఒత్తిడి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కోపం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ధ్యానం చేయటం మీకు చాలా మంచిది. మీరు ఎక్కువగా వేడి ఆహారం తినటం తగ్గిస్తే మంచిది. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే అడుగులు అంటే పోటీ ఎక్కువగా ఉంటుంది. మీ విజయాన్ని చూసి కొందరు అసూయ పడతారు. మీరు నమ్మిన వాళ్ళే కొన్నిసార్లు మిమ్మల్ని వెన్నుపోటు ఇవ్వవచ్చు, కానీ మీరు తిరిగి లేచే శక్తి కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఓటమి మీకు తాత్కాలికం మాత్రమే. ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళే ధైర్యం మీలో ఉంటుంది. మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఫైర్ లాంటి వారు. మీతో ఉండే వాళ్లకు ఉత్సాహం ఇస్తారు, కానీ మీ వేడి ఎక్కువైతే దూరం అవుతారు. కాబట్టి సమతుల్యం అవసరం. ఓపిక పెంచుకుంటే మీ జీవితం మరింత స్థిరంగా ఉంటుంది. మీలో ఉన్న లీడర్షిప్ గుణం వల్ల మీరు ఒకరోజు తప్పకుండా ముందుండే స్థాయికి చేరుకుంటారు. మేషరాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడే విషయాలను మేము ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాం. మేషరాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే ఆ పరిచయం సాధారణ పరిచయం అయితే కాదు. అది ఒక స్పార్కులా మొదలవుతుంది. మొదట కలయిక నుంచి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది, ఎందుకంటే మేషరాశి అగ్నితత్వం అయితే ఎస్ అక్షరం గల వ్యక్తి ఎక్కువగా భావోద్వేగం, లోతైన ఆలోచనలు, మిస్టరీ స్వభావం కలిగి ఉంటారు. మీరు వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు అయితే వారు ఆలోచించి అడుగు వేసేవారు. ఈ చిన్న భిన్నత్వమే మొదట మీ ఇద్దరి మధ్య ఆకర్షణగా మారుతుంది. మేషరాశి వారు ఎప్పుడు ముందుండాలని కోరుకుంటారు, కానీ ఎస్ అక్షరం గల వ్యక్తి చాలా సైలెంట్గా, లోపలికి చూస్తే స్వభావం కలిగి ఉంటారు. బయటకి ఎక్కువగా చూపించలేకపోయినా లోపల చాలా గమనిస్తారు. మీరు ఈ కోపంతో ఏదైనా మాట్లాడితే వారు వెంటనే స్పందించవచ్చు, కానీ ఆ మాటలు వారి మనసులోకి నిలిచిపోతాయి. అందుకే మీ మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు ఆలోచించకుండా మాట్లాడే అలవాటు తగ్గించుకోకపోతే చిన్న విషయం కూడా పెద్ద గొడవలకు దారితీస్తుంది. ఆర్థికంగా ఈ జంట కలిసి వస్తే ఒకరికి ఒకరు బలంగా నిలబడే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు సంపాదించడంలో ధైర్యంగా ముందడుగు వేస్తారు, రిస్క్ తీసుకుంటారు. ఎస్ అక్షరం గల వ్యక్తి మాత్రం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వారు సేవింగ్స్ ప్రాధాన్యం ఇస్తారు. మీరు ఖర్చు చేయాలనుకునే వారు అవుతారు. మొదట ఇది మీకు నచ్చకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు ఆర్థిక స్థిరత్వానికి మేలు చేస్తుంది.
ఒకరు సంపాదిస్తే మరొకరు కాపాడే స్వభావం ఉంటే కుటుంబం జీవితం బలపడుతుంది. ప్రేమ విషయంలో ఈ సంబంధం చాలా లోతుగా మారే అవకాశం ఉంది. మీరు ప్యాషనెట్గా ప్రేమిస్తారు, వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఎస్ అక్షరం గల వ్యక్తి ప్రేమను నెమ్మదిగా చూపిస్తారు. వారు మాటల కంటే చర్యలతో ప్రేమను చూపించేవారు. మీరు కొన్నిసార్లు ఇవాళ ఎందుకు అలా మాట్లాడలేదు అని అనుమానపడవచ్చు. కానీ వారు నిజాయితీగా ఉంటారు. వారి ప్రేమ స్థిరంగా ఉంటుంది. అయితే మీ ఈగో మధ్యలో రాకుండా చూసుకోవడం మంచిది. మీరు ఎప్పుడు సారీ చెప్పడానికి వెనకడుగు వేస్తారు. సంబంధం దెబ్బతింటుంది. ఆరోగ్యం పరంగా కూడా ఈ సంబంధం ప్రభావం చూపుతుంది. మీరు ఒత్తిడికి త్వరగా గురవుతారు. ఎస్ అక్షరం గల వ్యక్తి మీకు మానసిక శాంతి ఇవ్వగలరు. మీరు ఆగ్రహంగా ఉన్నప్పుడు వారు కూల్గా ఉంటారు. కానీ మీరు వారిని పదే పదే ప్రెజర్ పెడితే వారు లోపలికి ముడుచుకుపోతారు. అప్పుడు మానసికంగా దూరం పెరుగుతుంది. కాబట్టి మీరు ఓపిక పెంచుకోవాలి. జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రధాన పరీక్ష నమ్మకం. ఎస్ అక్షరం గల వ్యక్తి ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి పొందటం కష్టం. వారు బయటకు పెద్దగా రియాక్ట్ కాకపోయినా లోపల చాలా బాధపడతారు. మీరు సూటిగా మాట్లాడటం మంచిదే, కానీ కొంచెం మృదుతత్వం అవసరం. మీరు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారు జీవితాంతం మీతో నిలబడే వ్యక్తులు. ఈ కలయిక బాగా కలిసి వస్తుందా అనేది పూర్తిగా మీ ఇద్దరి పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ వేగాన్ని కొంచెం తగ్గిస్తే, వారు తమ భావాలను స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తే ఈ సంబంధం చాలా బలంగా మారుతుంది. లేకపోతే చిన్న చిన్న అపార్థాలు పెరిగి దూరం తీసుకువెళ్తాయి. మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు అగ్ని వేడి ఇస్తుంది, వెలుగు ఇస్తుంది, కానీ అదుపు లేకపోతే కాల్చేస్తుంది. ఎస్ అక్షరం గల వ్యక్తి గాలి లాంటివారు. గాలి సరైన దిశలో ఉంటే అగ్ని మరింత వెలుగుతుంది. కానీ గాలి ఎక్కువైతే అగ్ని నియంత్రణ తప్పుతుంది. అందుకే సమతుల్యం ముఖ్యం. సరైన అర్థం చేసుకోవడం, ఓపిక, పరస్పర గౌరవం ఉంటే ఈ కలయిక జీవితంలో మంచి స్థిరతత్వం, ఆర్థిక అభివృద్ధి, భావోద్వేగ భద్రత తీసుకువస్తుంది. లేకపోతే ఈ సంబంధం ఒక గొప్ప పాఠంగా మిగిలిపోతుంది. మేషరాశి వారు అగ్నితత్వానికి ప్రతీకలు. జీవితాన్ని యుద్ధంలా చూసే స్వభావం మీది. మీరు ముందుండాలి, గెలవాలి, నిలబడాలి అనే తపనతో జీవిస్తారు. ఓటమి మీకు తాత్కాలికం మాత్రమే. మీరు ఓడిపోతే మళ్ళీ లేస్తారు. అదే మీ బలం. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, దూకుడు, స్పష్టత మీకు ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ అదే సమయంలో తొందరపాటు, కోపం, ఈగో కూడా మీ జీవితంలో పరీక్షలుగా మారుతాయి. ఆర్థికంగా మీరు పెద్దగా ఆలోచించేవారు. డబ్బు సంపాదించడంలో మీకు ధైర్యం ఉంది. రిస్క్ తీసుకోవడంలో వెనకాడరు. బిజినెస్, లీడర్షిప్, సేల్స్, మార్కెటింగ్ లాంటి రంగాల్లో మీరు రాణిస్తారు. కానీ మీ చేతిలో డబ్బు నిలవాలంటే కాస్త ఓపిక, ప్లానింగ్ అవసరం. సంపాదించడం మీకు సాధ్యం, కానీ నిలబెట్టుకోవడం నేర్చుకుంటే మరింత స్థిరతత్వం వస్తుంది. మధ్య వయసు తర్వాత మీ ఆర్థిక స్థితి బలపడే అవకాశం ఎక్కువ. మనస్తత్వం విషయానికి వస్తే మీరు నేరుగా మాట్లాడేవారు. మీకు నచ్చింది నచ్చింది అని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేస్తారు. మీ సూటితనం కొందరికి ఇష్టం ఉండదు, కొందరికి కఠినంగా అనిపిస్తుంది. కోపం త్వరగా వస్తుంది, కానీ అలాగే త్వరగా తగ్గిపోతుంది. మీరు ఒంటరిగా ఉండలేరు. మీ చుట్టూ ఎప్పుడు ఎనర్జీ కదలిక ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో మీరు పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. మీరు ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, కానీ అర్థం చేసుకునే వ్యక్తి అవసరం. మీ ఈగో మధ్యలో వస్తే సంబంధం దెబ్బతింటుంది. నేను ముందుగా సారీ చెప్పాలి అనే ఆలోచన వదిలేస్తే మీ జీవితం ప్రేమ మరింత బలపడుతుంది. ఆరోగ్యం పరంగా మీరు బలంగా కనిపిస్తారు. శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ కోపం, ఒత్తిడి వల్ల తలనొప్పి, బీపీ, నిద్రలేమి సమస్యలు రావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయటం మీకు చాలా అవసరం. ఇప్పుడు మీ జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి వస్తే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది. మీరు అగ్ని అయితే వారు లోతైన భావోద్వేగం కలిగిన వ్యక్తి. మీరు వేగంగా నిర్ణయాలు తీసుకుంటే వారు ఆలోచించి అడుగు వేస్తారు. మొదట ఈ భిన్నత్వం ఆకర్షణంగా మారుతుంది, కానీ తర్వాత అదే పరీక్షగా మారుతుంది. ఆర్థికంగా మీరు సంపాదిస్తే వారు సేవింగ్స్ గురించి ఆలోచిస్తారు. మీరు ఖర్చు చేయాలనుకుంటే వారు ఆపుతారు. మొదట మీకు అది నచ్చకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంలో అది మీకు మంచిదే అవుతుంది. ఒకరు సంపాదిస్తే మరొకరు
కాపాడితే కుటుంబం బలపడుతుంది. ప్రేమలో మీరు వెంటనే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. వారు నెమ్మదిగా చూపిస్తారు. మీరు కోపంతో మాట్లాడితే వారు మౌనంగా మాట్లాడతారు. కానీ ఆ మౌనం లోపల గాయం అవుతుంది. కాబట్టి మీ మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు ఓపిక పెంచుకుంటే ఈ సంబంధం చాలా లోతుగా స్థిరంగా మారుతుంది. లేకపోతే చిన్న అపార్థాలు పెద్ద దూరాన్ని తీసుకువెళ్తాయి. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే మేషరాశి వారు వేగంగా ఎదుగుతారు. మీ విజయం చూసి కొందరికి అసూయ కలుగుతుంది. ముఖ్యంగా ఎస్ అక్షరం గల వ్యక్తితో మీ సంబంధం బలంగా మారితే ఆ ఆనందాన్ని చూసి ఇతరులు దృష్టి పడే అవకాశం ఎక్కువగా ఉంది. మాటలతో అపార్థాలతో మధ్యలో రూమర్స్ సృష్టించే ప్రయత్నాలు జరగవచ్చు. మీరు వినే ప్రతి మాట నమ్మకండి. మీ ఇద్దరి మధ్య నమ్మకం బలంగా ఉంటే ఎలాంటి నరఘోష ప్రభావం కూడా పనిచేయదు. మీరు అగ్ని. మీలో ఉన్న శక్తి గొప్పది. కానీ ఆ శక్తి దశ అవసరం. ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వస్తే అది ఒక పరీక్ష కూడా, ఒక అవకాశం కూడా. మీరు ఓపిక, నమ్మకం, పరస్పర గౌరవం పెంచుకుంటే ఈ సంబంధం మీ జీవితాన్ని ఆర్థికంగా, భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా బలపడుతుంది. లేకపోతే ఒక పాఠంగా మిగిలిపోతుంది. మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి. కోపం తగ్గించుకోండి. నమ్మకం పెంచండి. నిర్ణయాల్లో తొందరపడకండి. అప్పుడు మీ జీవితం స్థిరంగా, విజయవంతంగా ముందుకు సాగుతుంది. మీలో ఉన్న నాయకత్వ గుణం మీకు తప్పకుండా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. మేషరాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి పూర్తి జాతక వివరాలు ముందుగా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.